విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీఐ నాగరాజు పెట్టినటువంటి కస్టోడియల్ టార్చర్‌కు, థర్డ్ డిగ్రీ టార్చర్‌కు చనిపోయాడు గాది సాయికృష్ణ అంటూ అతని యొక్క తల్లి విజయలక్ష్మి, అలాగే కుటుంబ సభ్యులు మా కుమారుడిని పూర్తిగా చంపేసి శవాన్ని కూడా మాయం చేశారంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో నిన్న కొన్ని ఛానల్స్‌లో చాలా వరకు అతను మిస్ అయ్యాడు, అదృశ్యమయ్యాడు అన్నట్టుగా వార్తలు ప్రసారమయ్యాయి. అంటే సీఐ నాగరాజు ఎటువంటి నేరం చేయలేదా అన్నట్టుగా కొన్ని అపోహలు, ఆరోపణలు అయితే వచ్చాయి. అయితే దీనికి సంబంధించి నిజంగానే అతను చనిపోయాడని చెప్పి ధృవీకరించేటువంటి ఒక అంశం అయితే బయటపడింది. అదేంటంటే సిఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అది మామూలు కేసు కాదు. వాళ్ళు నమోదు చేసినటువంటి సెక్షన్లు చూస్తే నిజంగానే సిఐ నాగరాజు నేరస్తుడు అని చెప్పి ధృవీకరించారన్నటువంటి అంశాలు అయితే బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి నాగరాజుపై సెక్షన్ 127 క్లాస్ 6 అంటే కుటుంబానికి తెలియకుండా 10 రోజులు పైబడి అంటే కుటుంబానికి తెలియకుండా నిర్బంధించేటువంటి కేసులు, దీనికి సంబంధించి 3 ఏళ్ల వరకు గరిష్టంగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 127(4) అంటే అక్రమ నిర్బంధం, 10 రోజులు పైబడి అక్రమ నిర్బంధం చేసిన దానికి, దీనికి సంబంధించి 5 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ధృవీకరించేటువంటి సెక్షన్ ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 103 క్లాస్ 1. దీనికి సంబంధించి ఒక హత్య కేసుకు సంబంధించినటువంటి సెక్షన్. దీనికి జీవిత ఖైదు పడుతుంది. అంటే సిఐ నాగరాజు పూర్తిగా సాయి కృష్ణను కనబడకుండా చేశాడు, బర్న్ చేశాడు, బూడిది కూడా దొరకకుండా చేశాడని చెప్పి ఏదైతే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇది పూర్తిగా నిజం. అతడు కస్టోడియల్ టార్చర్ వల్ల సిఐ నాగరాజు పెట్టినటువంటి ఆ థర్డ్ డిగ్రీ భరించలేక అతను కొట్టిన దెబ్బలకు చనిపోయాడు అన్నది పూర్తిగా ఇది నిజం అన్నట్టుగా ధృవీకరించబడే విధంగా అతనిపై ఈ సెక్షన్లు ఉపయోగించి కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఒక సిఐ నాగరాజు మీదైనా అంటే ఇంకా అతనికి సహకరించినటువంటి సిబ్బంది ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు అక్కడ. అంటే నిన్న ఒక అబ్బాయి ఎవరో మహంకాళి చందు అనేటువంటి ఒక కుర్రాడు కూడా మీడియా ముందుకు వచ్చి నేను చూశాను అతను కొట్టడం అని చెప్పి ఒక 2-3 కానిస్టేబుల్ పేర్లు కూడా చెప్పారు. నాకు భయంగానే ఉంది, కానీ ఆ తల్లి వేదన చూసి నేను భరించలేక చెప్తున్నానంటూ మహంకాళి చందు అనేటువంటి యువకుడు నిన్న మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి సంఘటనలు. అంటే ఓన్లీ సిఐ నాగరాజు ఒక్కడి మీద కేసు నమోదు చేశారా? అతను సహకరించినటువంటి మిగతా కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి? ఆ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది దీంట్లో పాత్రదారులుగా ఉన్నారు? దీనిపై కూడా విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వం నిన్న ఎస్పీ నరసింహన్ కిషోర్ని, అంటే రాజమండ్రికి సంబంధించిన రాజమండ్రి ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్ని విచారణ అధికారిగా నియమించాడు. నిన్న ఆయన పోలీస్ స్టేషన్ సంబంధించి సిబ్బందిని ప్రశ్నించడం జరిగింది. అంటే ఈ పరిణామాలన్నీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని పరామర్శించాడో, ఆ యొక్క బాధితుడి యొక్క తల్లిని పరామర్శించి, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి నిన్న ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ వేదికగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సిఐ నాగరాజు యొక్క వైఖరిని దుయ్యపడుతూ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇతనికి ఒక్కడికే తెలిసి జరిగింది కాదు, దీని పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు, అంతకు పైన స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు, అంటే డీజీపీ స్థాయి వరకు ఉన్నటువంటి వారందరికీ ఈ అంశం తెలియకుండా ఉంటుందా? ఈ డెడ్ బాడీని మాయం చేయటం వెనక వీళ్ళందరికీ కూడా తెలిసే జరిగింది. అంటే మే 9వ తారీఖున ఇది జరిగితే నెల రోజులు పైబడి ఇది జరుగుతున్న హేబియస్ కార్పస్ పిటిషన్ వాళ్ళ తల్లి వేస్తేనే కానీ విషయం వెలుగులోకి రాలేదు. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా సిఐ నాగరాజుపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి కమిషనర్గా ఉన్న విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు, ఏసీపీ దైవప్రసాద్, అంటే ఈయన దిశ పిఎస్ ఏసీపీగా ఉన్నారు, ఏసీపీ దైవప్రసాద్ను ఆయనపై నమోదు చేసినటువంటి సెక్షన్లో కేసులకు సంబంధించి విచారణ అధికారిగా నియమించారు. అయితే ప్రస్తుతానికి అతను వీఆర్ పంపి సస్పెండ్ చేశారు, దాంతో చేతులు దులుపుకున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం అప్రమత్తమే అతనిపై కేసు నమోదు చేసిందా అన్నట్టుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే సాయి కృష్ణ తల్లి ఉందో అతనికి ఆమె యొక్క ఫిర్యాదు మేరకే, అంటే విజయలక్ష్మి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఆవిడకి అందజేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా కుర్రవాడు మేనమామని చెప్తున్నటువంటి ముళ్లపూడి నాగేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో, రాధారంగ మిత్రమండలికి సంబంధించినటువంటి వ్యక్తి ముళ్లపూడి నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ వేదికగా చాలా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంటే 23 ఏళ్ల కుర్రవాడిని మీరు ఒక ఇంటర్నేషనల్ డాన్గా చూపిస్తున్నారు. అంటే కొన్ని మీడియా ఛానల్స్తో గొడ్డలు పట్టుకున్నట్టుగా అతను ఫోటో వేసి చనిపోయినటువంటి కుర్రని స్విగ్గీ జొమాటోలో వర్క్ చేసుకుంటూ కేవలం రెండు కేసులు మాత్రమే అతనిపై పెండింగ్ ఉన్నాయి. కావాలంటే మీరు నెట్లో చూసి కొట్టి చూడొచ్చు. అతనిపై 21 కేసులు ఉన్నాయి, 41 కేసులు ఉన్నాయంటూ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేవలం ఎన్డబ్ల్యూ కేసులో ఆ కేసులకు సంబంధించి
2 కేసుల్లో పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించి అతను విచారణకు వచ్చినప్పుడల్లా సీఐకి భయపడి దూరంగా వెళ్లి అతను అక్కడ బ్రతుకుతున్నాడు. జొమాటో, స్విగ్గీ లాంటి దాంట్లో అతను పని చేసుకుంటూ రోజుకి 300, 400 సంపాదించుకుంటూ బ్రతుకుతుంటే తల్లి కొంత పంపితే కుర్రోడు కాబట్టి ఏదో బయట తను బ్రతుకుతున్నాడు. అటువంటి సమయంలో అతన్ని ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్‌గా పెద్ద డాన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులంటూ ఆయన వాపోయారు. అదే సందర్భంలో నేను జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని, పవన్ కళ్యాణ్ అభిమాని నేను. కానీ నేను ఆ వీడియోలు చూడండి, నేను ప్రతి విషయంలోనూ కూడా సామాజికంగా అన్ని అంశాలను వ్యతిరేకిస్తూ ఉంటాను. అటువంటి పార్టీకి ముందు నుంచి కూడా మేము కాపు సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళం కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులుగాను ఆ పార్టీకే పరోక్షంగా మేము సపోర్ట్ చేసాం. ఎవరైతే చనిపోయాడో సాయికృష్ణ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే మాకు రాజకీయాలు ఆపాదించొద్దు, మీరు న్యాయం చేయాలని చెప్పి ముళ్లపూడి నాగేశ్వరరావు గారు అయితే ప్రెస్ మీట్ వేదికగా ఆయన అయితే మాట్లాడటం జరిగింది. తాజాగా సీఐ నాగరాజుపై నమోదు చేసినటువంటి కేసుల అంశంలో పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారు అంటే ఆయన ఒక్కడిపైనే కేసు నమోదు చేశారు ప్రస్తుతానికి. మరి అతనితో పాటు ఉన్నటువంటి సిబ్బంది, ముఖ్యంగా ఇక్కడ సీఐ నాగరాజు డ్రైవర్పై కూడా పలు రకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. అలాగే 2-3 కానిస్టేబుల్ వీళ్ళందరినీ కూడా వాళ్ళపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందా లేదా అంటే నెల రోజులు పైబడి ఒక వ్యక్తిని పూర్తిగా అంటే ఎలా ఉందంటే ఇక్కడ పరిస్థితి కంచె చేను వేసినట్టు పోలీసే క్రైమ్ చేస్తే ఇప్పుడు వరకు కూడా నెల రోజులైనా సరే ఈ ప్రభుత్వంలో బయటపడలేదా అంటే తల్లి యొక్క సెల్ ఫోన్ కూడా ఆయన తీసేసుకుని అందులో ఉన్నటువంటి ఆ కుర్రవాడి ఫోటోలని డిలీట్ చేసి ఆ ఫోన్లో ఉన్నటువంటి కాల్ డేటాలన్నీ కూడా డిలీట్ చేసి తల్లి బ్రతిమలాడితే 15 రోజుల తర్వాత ఆ తల్లికి సెల్ ఫోన్ ఇచ్చి అతను అరెస్ట్ చేసిన టైంలోనే కొడుకుని చూపించమంటే దండ రెడీ చేసుకో వాడిని చంపేస్తాడని చెప్పి ఈ రోజు ఎంతో ధైర్యంగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పక్కన కూర్చోపెట్టుకొని గోళ్లు పీకేసి దాని కట్లు కడుతూ మరింతగా హింసించి మర్మాంగాలపై దాడి చేసి అతను పూర్తిగా చంపేసి బాత్రూంలో పడేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళి శ్మశానంలో బర్న్ చేసి బూడిద కూడా మాయం చేసి అంటే అది కృష్ణానదిలో కలిపేశారని చెప్తున్నారు. అంటే ఈ పాపభీతి ఏమన్నా ఈ ఎముకలు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి అక్కడ అస్థికులన్నీ కృష్ణానదిలో కలిపేస్తే మరి పాపభీతి పోతుంది అనుకున్నాడు ఏమో ఆయన. ప్రస్తుతం అనుకున్న వార్తల నేపథ్యంలో బూడిద కూడా మిగలకుండా చేశారు. అంటే ఏంటి, పై అధికారులు అందా లేకుండా ఈయన అన్ని చేశాడా ప్రణాళిక ప్రకారం రేపు పొద్దున ఇప్పుడు కేసు నమోదు చేశారు, ఓకే, రేపు పొద్దున కోర్టుకు వెళ్ళిన తర్వాత కేసు నిలబడాలి కదా. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు దీంట్లో కీలకం కానుంది. ఎందుకంటే ఎవిడెన్స్ దొరకాలి, అతను డెడ్ బాడీకి దొరకాలి, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా దొరకాలి. అంటే కోర్టులో కేసు నిలబడే విధంగా పోలీసులు పూర్తిగా దీంట్లో ఛార్జ్ షీట్ వేస్తారా లేదా, న్యాయం వైపు పూర్తిగా అంటే ఇప్పుడు అతను ఒక రౌడీ షీటరో లేకపోతే క్రిమినల్లో ఏదైనా కావచ్చు, కానీ ఒక వ్యక్తిని చంపేసేంత అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? పదే అతను క్రిమినల్ అని లేకపోతే 40 కేసులు చూపితే 40 కేసులు ఉంటే చంపేస్తారా? ఓకే, ఆయన చంపేశాడు, కనీసం డెడ్ బాడీ కూడా ఇవ్వకుండా బూడిదని కూడా మాయం చేసేంత క్రిమినల్గా ఈ సీఐ మారిపోయాడంటే ఇతను ఎంత అండదండ లేకపోతే ఈ స్థాయి నేరానికి పాల్పడి ఉండవచ్చు. అంటే కేవలం అతను ఒక్కడి మీదే కేసు దులిపేసుకుంటే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తం డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ దీనికి బాధ్యత వహించవలసినటువంటి అంశం ఉందా లేదా, దానికి బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా మరి నాగరాజుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అతనితో పాటు ఇంకెంతమందిపై కేసులు నమోదు చేసి వాళ్ళని ఏం చేస్తారు, పై అధికారులపై ఇందులో ఎంతమందిని సస్పెండ్ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏం చేయబోతుందని తెలియదు. అయితే ప్రస్తుతానికి విచారణ అధికారులుగా ఉన్నటువంటి రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ కానీ అలాగే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏసీపీ దైవప్రసాద్, ఎవరైతే దిశ పిఎస్కు సంబంధించిన ఏసీపీ దైవప్రసాద్ ప్రస్తుతం నాగరాజుపై నమోదు చేసినటువంటి కేసులకి విచారణ అధికారిగా నియమించారు. వీళ్ళందరూ కూడా పకడ్బందీగా అబ్బాయి కుటుంబానికి కానీ ఆ తల్లికి కానీ న్యాయం చేస్తారా లేదా, రేపు జూన్ 29వ తారీఖున హేబియస్ కార్పస్ పిటిషన్ ప్రకారం అతన్ని తీసుకువెళ్ళి కోర్టు ముందు ప్రజెంట్ చేయాలి. మరి ఇప్పుడు ప్రజెంట్ చేయలేని పరిస్థితి, దానికి కోర్టుకి ఏం సమాధానం చెప్తారు, ఏం జరగబోతుంది అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంది.